నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండిపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఇప్పటి వరకు మనము హోమియోపతిలో ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్ని చూసాము. అలాగే హార్ట్కి సంబంధించిన డిసీజెస్కి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? ఉన్నది. ఈ మధ్య కాలంలో హార్ట్కు సంబంధించిన కేసులు కూడా గతంలో కూడా నేను చూపించిన. కరోనరీ హార్ట్ బ్లాక్ అంటే గుండెకు సప్లై చేసే రక్తనాళాలు జామ్ అయిపోతే బైపాస్ సర్జరీ అన్నారు. ఆయనకు అర్జెంటుగాను ఒక 5 lakhs తీసుకొని రమ్మని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ చెప్పారు. డబ్బుల కోసం వెతుకుతుండగా బయట మన గురించి ఎవరో చెప్పారు, హోమియోపతిలో ట్రై చేయండి అని తొలికొచ్చి అప్పచెప్పారు. ఆయనకు నడవలేని పొజిషన్ ఉండే. మందులు ఇచ్చిన తర్వాత వితిన్ 2 days ఆయన వాకింగ్ చేయగలిగిండు. 1 monthకు 3 kilometers నడుస్తున్నా సార్ అన్నాడు వాకింగ్. అవి అంతా మంచిగా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కేసు హార్ట్కు సంబంధించింది. గుండె హార్ట్ హైపర్ట్రోఫీ అండ్ లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ అంటుందని. అంటే మన గుండెలో 4 గదులు ఉంటాయి. వెంట్రుకులర్ అనేది మన గుండెకు అన్ని అవయవాలకు పంపింగ్ చేసే గదిని వెంట్రుకులు అంటారు. ఆ వెంట్రుకుల్ డిస్ఫంక్షన్ ఉన్నది. అబ్బాయి యంగ్ 30 years, నడవలేని పొజిషన్లో కదలలేకుండా ఉండే. వాళ్ళ కజిన్ ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ హార్ట్కు సంబంధించిన మందులు, ఆమె ఆల్రెడీ నా పేషెంటే, హార్ట్కు సంబంధించిన మందులు మంచిగా ఉన్నాయంటే ఉన్నాయమ్మా అని చెప్పిన. మా కజిన్ ఇగో లేవలేకపోతుండు, బయట కార్పొరేట్ హాస్పిటల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. 1 కోటి రూపాయలు అమ్మన్నారు అని చెప్పి. 1 కోటి పెడితే కరెక్టే. 1 కోటి పెట్టినాక ఆపరేషన్ చేస్తే రేపు బతుకుతానికి గ్యారెంటీ ఏంది? అది మిస్ అయింది అనుకో, 1 కోటివాయ మనిషివాయ. కాబట్టి అవసరం లేదు. ఆయనకు సిమ్టమ్స్ చూస్తే నాకు వీడియో కాల్ చేసి మాట్లాడిపోయన్న. వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తే ఆయాసం, దమ్ము, ఎగపోతా, యంగ్ పిల్లవాడు. నన్ను అవసరం లేదు రాయంటేనే మందులు ఇస్తా అన్న. తీసుకుపోయి వేసినాక 24 hours ఆయాసంలో మార్పు వచ్చింది. 2-3 రోజుల్లో వాక్ చేయగలిగింది. నన్ను నడవలేని 1 monthకు 2 months పర్ఫెక్ట్గా మళ్ళీ ఆయనంతలో ఆయన నా క్లినిక్ వచ్చి మందులు తీసుకున్నాడు. హార్ట్కు సంబంధించిన మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజలకు చెప్పేటోళ్ళు లేక, చూపించేటోళ్ళు లేక, ప్రజలకు తెలియకుండా పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. మంచి డాక్టర్ దగ్గర కలిస్తే ఇలాంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు చూడండి హార్ట్ కేసు బాబు ఏం చెప్తారు వినండి. ఏం పేరు? విజయకృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ కొంపల్లి సార్. కొంపల్లి. ఏం బాధతో వచ్చినావు? ఇంత అదే ఎల్వి డిస్ఫంక్షన్, హైపర్ట్రోఫీ, హార్ట్ ఇస్కిమియా. అప్పుడు ఏం చెప్పారు డాక్టర్లు? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ తీసి కొత్త హార్ట్ పెడదాం అనుకున్నారు. అవును. దొరుకుతుందా కొత్త హార్ట్? అదే ఇంకా అప్పుడు ఏంటి అప్పుడు దాని గురించి అన్ని ఎత్తుతుంటే అప్పుడు మీరు అవసరం లేదు వాళ్ళు అట్లనే అంటారని చెప్పి మీరు రాసినారు మందులు. అప్పుడు బాగా కవర్ అయింది. అప్పుడు ఏ పరిస్థితిలో ఉంటివి? నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు? అదే 10 feet నడుస్తుంది అంతే, దానికంటే ఎక్కువ నడవబోతుంది. 10 అడుగులు నడవగానే దమ్ము. అవును. నడవలేని పొజిషన్లో ఉన్నావు. అవును. ఇంటికి రాలేవు నా దగ్గరికి. నీ దగ్గరికి ఎవరు తెచ్చిచ్చారు మందులు? మా కజిన్. మీరు నాతో ఫోన్లో ఆన్లైన్లో మాట్లాడి మీ కజిన్ వచ్చి మా తమ్ముడు నడవలేక సీరియస్గా గుండె ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, మందులు కావాలి సార్ అంటే నేను నాకు వీడియో కాల్ చెప్పి అని మాట్లాడినా. అవును. మాట్లాడినాక మందులు ఇచ్చినాక ఎన్ని రోజులు తేడా వచ్చింది? 2 monthsకి తేడా వచ్చింది. మంచి పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంత దూరం రాగలిగినావు. నీ డయాగ్నోసిస్ ఇది హార్ట్. ఏ హాస్పిటల్ అది? ఏజ్. ఓకే. హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ ఇస్కిమియా, లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ. అంత డేంజర్లకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నాకు చెప్పకుండా ఆపకి ఇక కంటిన్యూ చేయి. ఒక 6 నెలలు 1 year వాడాల్సి వస్తుంది. ఓకే. చూడండి, గుండె వాపు వచ్చి గుండె వాపు కూడా తగ్గింది. లోపల ఉన్నటువంటి
లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ కూడా తగ్గి పిల్లవాడు నా దగ్గర రాగలిగిండు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. సిమ్టమ్స్ చెప్తేనే కరెక్ట్ మంది వస్తుంది. ఆ లక్షణాలు కరెక్ట్ చెప్పాలి హోమియోపతి డాక్టర్ దగ్గర. అదేవిధంగా మనం గ్యాంగ్రీన్ అంటే తెలుసు. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. ఎక్కువ కాళ్ళల్లో గ్యాంగ్రీన్ తయారవుతుంది. గ్యాంగ్రీన్ అంటే అది చనిపోతుంది టిష్యూ, బ్యాడ్ స్మెల్ వస్తుంది, దగ్గరికి పోలేరు ఎవరు కూడా. అలాంటి కేసు గతంలో చాలా కేసులు సక్సెస్ చేసినా మనం టీవీలో చూపించినాం. రీసెంట్గా 2 months కింద ఒక పేషెంట్ వచ్చిండు. ఆల్రెడీ ఈ పెద్ద నేలకు కాలుకు ఊరితే ఏళ్ళు ఊసిపోతాయి, ఇరిగిపోతాయి. అలాంటి కేసుకు ఒక పెద్ద నేలు పోయింది, పెద్ద పుండుతో వచ్చిండు. మందులు వాడి ఒక 2 months అయింది. ఒక 6 నెలలు 1 year పడుతుంది. 2 monthsలో ఏం రిజల్ట్ చెప్తారో వినండి. क्या नाम है? MM खान। वो अब कहाँ से आए? ईश्वरप्पा क्लिनिक एलबी नगर से आए। कितने महीने का है दवा? 2 महीने का। 2 महीने में क्या फर्क हुआ? थोड़ा फर्क तो है। फर्क तो है। वो गैंग्रीन है, क्या बोले डॉक्टर्स? डॉक्टर से ये 2 फिंगर्स भी निकालना बोल रहे हैं। 2 फिंगर निकालना, पैर तक निकालना बोल रहे हैं। यहाँ तक ये 2 फिंगर्स ही वो फिंगर निकाले, अब वो ऊपर तक कान तक निकाले बोल रहे हैं। 4 हेड तक निकालते बोल रहे हैं। वो जॉइंट तक निकालता, हाँ एंकिल जॉइंट पूरा निकाल देते। अब नहीं निकालना बोल के मैं दवा दे रही। गैंग्रीन को होम्योपैथी में अच्छा दवा है। ओके, ठीक है। अब मेरे टाइम देना, 2 महीने बस नहीं होता, 6 महीने होने दो, साल भर भी हो दो। तुम्हारा पैर, तुम्हारा फिंगर तुम्हारा रहता। ओके, और ये तकलीफ कब मतलब अच्छा तकलीफ कम होने के लिए दे रही। दर्द पेन बहुत है। गैंग्रीन का वैसे ఇది ఆపరేషన్ లేకుండా ఆ ఫింగర్లు ఊడిపోకుండా మనం మందులతో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. గ్యాంగ్రీన్ అంటారు దాన్ని. డెత్ ఆఫ్ ది టిష్యూ. అక్కడ పార్ట్కు న్యూట్రిషను, ఆక్సిజను, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆ పార్ట్ అంతా డెడ్ అయిపోతుంది, శవం లాగానే. ఇక శవంకి ఎట్లా వాసన వస్తుందో అంత వాసన వస్తుంది. చిన్న ఫింగరు డెడ్ అయితేనే మొత్తం వాసన ఇల్లంతా. కాబట్టి ఇలాంటి పెద్ద కేసులు, అలాంటి క్రానిక్ కేసులకి తగ్గిస్తున్నామంటే చిన్న చిన్న కేసులు ఒక పెద్ద కాదు కదా. ప్రజలకు ఇప్పటిదాకా దీంట్లో హోమియోపతిలో ఇంత అద్భుతమైన వైద్యం ఉందని తెలియగానే ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకున్నాక మా దగ్గరికి వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సమాజంలో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్, మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్కి పోతున్నారు చాలామంది. మూత్రపిండాలకు కూడా మంచి మందులు ఉన్నాయి. సీరం క్రియాటిన్ 1.1 ఉండాలి, అంతకంటే ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్యూర్ కింద లెక్క. అలాంటి వాళ్ళకు నేను చాలామంది తగ్గించిన కేసులు మన యూట్యూబ్లో, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ బస్వనందం అని బోర్డు మీద కనిపిస్తుంది. మీరు నోట్ చేసుకొని మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. కిడ్నీ ఫెయిల్యూర్ ఎంతమందికి తక్కువ చేసినో, ఈరోజు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వచ్చారు. సీరం క్రియాటిన్ హై ఉన్నది, తగ్గిన వాళ్ళు ఎట్లున్నారు అని ఏం చెప్తారు వినండి. ఏం పేరమ్మా? ఆమె పేరా? జుబేదకి ఏం బాధ? ఎక్కడి నుంచి వచ్చిర్రు? వరంగల్కి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిర్రు. ఏం బాధతో వచ్చిర్రు? అది డయాలసిస్ వద్దు అనేసి సీరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది. ఎంత ఉంది సీరం క్రియాటిన్? ఫస్ట్ 14.5 ఉండే. అబ్బా చాలా. 14.5 ఉన్నప్పుడు ఏం బాధలు ఉన్నాయి? సిమ్టమ్స్ ఏమున్నాయి? సిమ్టమ్స్ వామిటింగ్స్ ఉండలేదు, ఆకలి కాకపోవడము, తిన్నది మొత్తం కక్కేయడము, ఓన్లీ లిక్విడ్ వెళ్ళడము, అలా ఉండే. ఓకే, మళ్ళీ ఇప్పుడు డయాలసిస్ చేయించిర్రా? డయాలసిస్ చేయించిన సార్. మరి ఇప్పుడు డయాలసిస్ బంద్ చేసి ఇక్కడ వచ్చిర్రా? డయాలసిస్ కొంచెం ఇబ్బంది అవుతుంది. హార్ట్ ప్రెషర్ అయ్యి బ్లడ్ తీయడం వల్ల హార్ట్ అటాక్ లెక్క ఫీల్ అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది. అది డయాలసిస్ చేసినాక ఒక 4 hours తర్వాత చెస్ట్ పెయిన్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అట్లా. అది డేంజర్. సీరం క్రియాటిన్ కంట్రోల్ చేయాలంటే డయాలసిస్తోని కొంతమంది మెత్తటి మనుషులకు డేంజర్ అవుతుంది కూడా. దానివల్ల ఇంకా వీక్ అవుతుంది మమ్మీ, అందుకోసం తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మన మందుల మీద ఉంచు. ఎట్లా పని చేసినది మళ్ళీ నెక్స్ట్ మంత్ చెప్పాలి. ఓకే. చూడండి, డయాలసిస్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నది. వాళ్ళు భయపడిగా మన దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ నడుస్తున్నది. ఇప్పుడు ఇంకో కేసు సీరం క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్యూరు, వాళ్ళు కూడా ఏం చెప్తారో వినండి.
ఏం పేరు మీది? మొహమ్మద్ ఫఖరుద్దీన్. ఫక్రుద్దీన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ చాదర్ఘాట్ నుంచి. చాదర్గట్టి. ఏం బాధతో వచ్చినావు? మా మామయ్య గురించి వచ్చిన, ఆయనకు క్రియాటిన్ ప్రాబ్లం ఉండే. సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, ఫెయిల్ అయింది. మందులు వాడినేమో కానీ తక్కువ కాలేదు. ఏ మందులు వాడిన? ఇంగ్లీష్ మందులు, నార్మల్ ఎలోపతి రెగ్యులర్ హాస్పిటల్ మందులు వాడినాము. ఓవైసీ హాస్పిటల్లో తీసుకొని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేపించినాము. ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండి డయాలసిస్ చేసినాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సీరియస్ ఉంది కదా తీసుకెళ్ళిపోండి, ఏం చెప్పలేరు వాళ్ళు కండిషన్ గురించి కూడా. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సీరియస్ ఇదే పరిస్థితి రిపీట్ అయింది. తర్వాత మీ అడ్రస్ దొరికింది మాకు. అడ్రస్ దొరికితే మా ఆయన కొడుకు డాక్టరు, ఆయన కొడుకే ట్రీట్మెంట్ చేసిన కానీ కూడా ఆయన కూడా చేయలేడు, ఏం చేయలేకుండా పోయిండు ఆయన కూడా. కొడుకు డాక్టర్ ఓవైసీలో, ఆయన చేతుల మీద ఓవైసీలో అడ్మిట్ చేపించిండు, వెంటిలేటర్ దాకా పోయి వచ్చిండు ఆయన. పోయి వచ్చిన తర్వాత మీ అడ్రస్ తెలిసింది. తెలిసిన తర్వాత మీ మందులు స్టార్ట్ చేసినాము. ఎప్పటి నుంచి అయితే మీ మందులు స్టార్ట్ చేసినాము దాని తర్వాత నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్ వెళ్ళలేడు, డయాలసిస్ కి పోలేడు, ఇంట్లోనే ఉన్నాడు. చిన్న మొత్తం మనకు జ్వరం అది వస్తే ఆయన వేరే ఇంజక్షన్స్ తీసుకున్నాడు కానీ మీ డయాలసిస్ కి కానీ క్రాటిన్ గురించి కానీ ఏ మందు తీసుకోలేదు బయట. వెరీ గుడ్. మొత్తం ఈశ్వరప్ప డాక్టర్ అంటే ఆ మందులు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది? 1 సంవత్సరం అయిందేమో. దగ్గర 1 year నుంచి వాడుతున్నాము. దేవుని దయవల్ల మంచిగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా తింటున్నాడు. క్రాటిన్ కూడా ప్రాబ్లం ఉంది కానీ డయాలసిస్ కి అయితే వెళ్తాడు. దగ్గర సిరం క్రియాటిన్ మొత్తం తగ్గేదాకా వాడాలి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, పేషెంట్ వాళ్ళ తండ్రి, పేషెంట్ వాళ్ళ కొడుకే ఎంబీబీఎస్ డాక్టరు, ఓవైసీ హాస్పిటల్లో డాక్టరు. ఆయన తండ్రికి కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేపిస్తే బాగా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయే పొజిషన్ కనిపించింది. వెంటిలేటర్ మీద ఉండే అవకాశం వచ్చింది. అలాంటి సమయంలో ఇక మనం డయాలసిస్ చేస్తే చనిపోతాడని చెప్పి ఈశ్వరప్ప క్లినిక్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇచ్చిన 24 hours ఆయనకు ఆయాసంలో మంచిగా అయింది. ఇంట్లో బెడ్ రీడ్ ఉండే. ఒక 4-5 days 1 week లోపల ఇంట్లో అన్ని మూమెంట్లు చేస్తున్నాడు సార్, తిరుగుతున్నాడు మా డాడీ అన్నాడు. ఇప్పుడు 1 year దగ్గరికి వచ్చింది, సిరం క్రియాటిన్ తగ్గింది, మనిషి పర్ఫెక్ట్ అయిపోయాడు. ఈ విధంగా కంప్లీట్గా హోమియోపతి డాక్టర్ మీద డిపెండ్ అయితే, సిమ్టమ్స్ కరెక్ట్ చెప్తే, కరెక్ట్ మెడిసిన్ పడితే ఈ విధంగా రిజల్ట్. ఇంత పెద్ద క్రానిక్ డిసీజెస్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులే హోమియోపతిలో తగ్గిస్తున్నామంటే, ప్రజలారా హోమియోపతిలో ఎంత అద్భుతమైన మందు ఉన్నదనేది ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా పెద్ద కేసులు, క్రానిక్ డిసీజెస్, ప్రమాదకరమైన జబ్బులు. ఇక సోరియాసిస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులు, ఒక లెక్క కాదు కదా. మనం 1000 మందిని తక్కువ చేసినాం. ఒక కవిత కేసు చూడండి. కవిత చెస్ట్ క్యాన్సర్ లాస్ట్ వీక్ చూపించినాం. చెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ తీసేసినాక ఆమెకు మళ్ళీ బాధ అయితే మన దగ్గరికి వచ్చింది. 1 monthలో అద్భుతమైన రిజల్ట్. మళ్ళీ వ్యవసాయం పనులకు పోతే కొద్దిగా మాల పెయిన్ వస్తే దగ్గరికి వచ్చి కంటిన్యూ. ఇప్పుడు ఆమెకు బ్రెస్ట్ ఆపరేషన్ చేసి తీసేసిన పేషెంట్ ఉన్నది. ఇంకో పేషెంట్ బ్రెస్ట్ తీయకుండా నా దగ్గర డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా మామిడికాయ అంత లంప్ ఉండే, పెద్ద లంపు. ముఖ్యంగా లేడీస్ గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మలో క్యాన్సర్ ఏమైనా గడ్డ అయిందంటే అది క్యాన్సరా మామూలు గడ్డ అని గుర్తుపెట్టుకోవడానికి మీకే తెలుస్తుంది. ఎవరికైతే బ్రెస్ట్కు నిప్పలు ఉంటుందో ఆ నిప్పలు లోపలికి వెళ్ళిపోతుంది. క్యాన్సర్లో లోపలికి గుంజుకుంటుంది నిప్పలు. అది నిప్పలు లోపలికి పోయిందంటే అది క్యాన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలి. లోపల వేరే ఫ్యాట్ ట్యూమర్స్ ఉంటాయి, బినైన్ ట్యూమర్స్. వాటి వల్ల ప్రమాదం ఉండదు. నిప్పలు బయటకే ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఎవరికైతే నిప్పలు లోపల గుంజుకుంటుందో అది క్యాన్సర్గా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ పేషెంట్ చెప్తుంది కవిత. తర్వాత మళ్ళీ ఆపరేషన్కి పోకుండా డైరెక్ట్ వచ్చిన ఆ పేషెంట్ కూడా చెప్తుంది, వినండి. ఏం పేరు ఇది? కవిత. ఏ ఊరి మీద? సిద్దిపేటకి వచ్చినావు కదా. ఏం బాధతో వచ్చినావు? రొమ్ము క్యాన్సర్ అని చెప్పి ఏ హాస్పిటల్ తీసేసి రొమ్ము? మెడికేర్లో తీసిర్రా? ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3వది. 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంది ముందుకు ఇప్పటికీ? ఫస్ట్ మంచిగా 2వ మంత్కు ఇట్లా పని చేసే వరకు అయింది. పని చేయొద్దు, వ్యవసాయం పనులు చేయొద్దు, ఓకేనా? వాడుకో.
ఇప్పుడు చేసుకోండి ఆ కీమోథెరపీ రేడియోథెరపీ చేసిర్రా? చేసారు. చేస్తే ఏమైంది మరి? ఏమేమైంది? రేడియోథెరపీ పోలే కానీ కీమోథెరపీ పోయినా. చేస్తే ఎట్లుంటివి అప్పుడు? అంత జుట్టు ఊడిపోయింది, మొత్తం గోడు ఉన్నట్టున్నా. మొత్తం జుట్టంతా ఊడిపోయిన ఉండే. అంతే, కీమోథెరపీ ఊడిపోతుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన మందులు వాడినాక వచ్చింది ఎంటికలు వచ్చింది. చూపి వంగు, ఎంటికలు చిక్కగా వచ్చినాయి కదా? చిక్కు వచ్చింది. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు? మళ్ళీ మధ్యలో కొంచెం పని చేస్తుంది. అది కాదు, ఎంటికలు మొత్తం ఎట్లా మొత్తం గుండు కొట్టినట్టు అయిన ఉండేనా? ఆ గుండంతా పోయి మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. మళ్ళీ ఎంటికలు వచ్చినాయి. ఆ కీమోథెరపీ ప్రభావం పోయింది. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఆ క్యాన్సర్ పుండు మొత్తం పోయేదాకా వాడుకో. ఇప్పుడు చేసుకోండి. ఆ కీమోథెరపీ రేడియోథెరపీ చేసిర్రా? చేసారు. చేస్తే ఏమైంది మరి? ఏమేమైంది? రేడియోథెరపీ పోలే కానీ కీమోథెరపీ పోయినా. చేస్తే ఎట్లుంటివి అప్పుడు? అంత జుట్టు ఊడిపోయింది, మొత్తం గోడు ఉన్నట్టున్నా. మొత్తం జుట్టంతా ఊడిపోయిన ఉండే. అంతే, కీమోథెరపీ ఊడిపోతుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన మందులు వాడినాక వచ్చింది ఎంటికలు వచ్చింది. చూపి వంగు, ఎంటికలు చిక్కగా వచ్చినాయి కదా? చిక్కు వచ్చింది. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు? మళ్ళీ మధ్యలో కొంచెం పని చేస్తుంది. అది కాదు, ఎంటికలు మొత్తం ఎట్లా మొత్తం గుండు కొట్టినట్టు అయిన ఉండేనా? ఆ గుండంతా పోయి మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. మళ్ళీ ఎంటికలు వచ్చినాయి. ఆ కీమోథెరపీ ప్రభావం పోయింది. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఆ క్యాన్సర్ పుండు మొత్తం పోయేదాకా వాడుకో. జరుగును సేది. ఏం పేర్లు ఇది? కవిత. కవిత. ఏ ఊరి మీద? సిద్దిపేట. డాక్టర్, క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దాని ఇప్పుడు గురించి? మనం ఇంతవరకు భయపడి కార్పొరేట్ హాస్పిటల్ పోతే బ్రెస్ట్ తీసేసిన కేసు చూసిర్రు. బ్రెస్ట్ తీసినా, కీమోథెరపీ పెట్టినా, రేడియోథెరపీ చేసినా మళ్ళీ ప్రజలు యథావిధంగానే. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ పూర్తిగా బ్లడ్లకించి పోవు, అవి మైగ్రేట్ అయ్యి ఎక్కడనో మళ్ళీ ఒక దగ్గర క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ ఓని పరిస్థితిలో ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ బ్రెస్ట్ పెద్ద ట్యూమర్ మామిడికాయ అంత ఉండే, ఆమెకు నిప్పలు లోపల గుంజుకపోయింది, అది క్యాన్సరే. దానికి ట్రీట్మెంట్ చేస్తే వితిన్ 1 మంత్లో ఏమైంది, 3 నెలల్లో ఏమైందో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చెప్తుంది సుమతి. సుమతి ఏం పేరు? సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ గజ్వేల్ నుంచి. గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఇలా రొమ్ముకి గడ్డ అయితే వచ్చింది. ఏం గడ్డ అని చెప్పారు? నేను బయట ఇక్కడ చూపించలే, ఇక్కడనే వచ్చినాను. అయితే క్యాన్సర్ గడ్డ కావచ్చు అని అనుకున్నాను. అది క్యాన్సర్ అయితే నిప్పలు లోపలికి పోయినాడు కదా? నిప్పలు లోపలికి పోయింది కదా? నిప్పలు లోపలికి పోతే క్యాన్సరే అది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక ఎట్లుంది? తక్కువ అయింది, బయటకు వచ్చింది. నిప్పలు బయటకు వచ్చిందా? వచ్చింది, మొత్తం బయటకు వచ్చేసింది కదా? బాధ ఎట్లుంది? తక్కువ ఉంది, జ్వరం మంచిగా ఉంది. లోపల మాస్క్ మొత్తం పోయి కరిగిపోయేదాకా వాడుకోవాలి. ఇప్పుడు చాలా తగ్గింది. ఏమి నిప్పలు మొత్తం పోయేదాకా వాడుకో. చూడండి, ఆపరేషన్ లేకుండా మన మెడిసిన్స్తోనే నిప్పలు బయటకు వచ్చేసింది. నొప్పి ముట్టనీయకుండా చాలా పెయిన్ఫుల్ ఉండే, అది కూడా తగ్గిపోయింది. ఇంకొక 6 మంత్స్ వాడితే కంప్లీట్గా క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా పోతాయి. ప్రజలకు ఇది విషయం తెలవాలి. అలోపతిలో తక్కువగానటువంటి సమస్యలు, అలోపతి డాక్టర్లకు వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆపరేషన్ తప్ప బయట ఏ వైద్యం ఉంది, ఎట్లా పని చేస్తుందో తెలియదు. ప్రజలే తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పారు, అడ్వైజ్ చేయరు. హోమియోపతి వాడుకోని చెప్తారు, ఎవరైనా చెప్పరు. ఇంతకుముందు కిడ్నీ ఫెయిల్ అయిన ఎంబీబీఎస్ డాక్టరు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుండో ఆయనకు అర్థమైపోయింది హోమియోపతిలో మనం ట్రై చేద్దామని మా దగ్గరికి వచ్చిండు. వాళ్ళ డాడీకి మంచిగా చేసినాం. కాబట్టి ముఖ్యంగా అలోపతి వైద్యంలో కానటువంటి కేసులకు ఇక ట్రీట్మెంటే లేదు, ప్రపంచంలో దీనికి వైద్యమే లేదని చెప్పకుండా ఇతర వైద్యంలో మీరు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి అని చెప్తే జర పేషెంట్ లోపల ధైర్యం ఉంటుంది. ఇక దీనికి మందే లేదన్నప్పుడు ఇక వాళ్ళు ఏమనుకో భయపడిపోతారు. ఇక దీనికి ట్రీట్మెంటే లేదంటున్నారు ఏంది అన్నట్టుగా. కాబట్టి ఒకటి ఊరట కలవాలంటే ఇతర వైద్యంలో హోమియోపతిలో ట్రై చేయండి అని. గతంలో ఇంత ఫాస్ట్ రిజల్ట్ చూపించే డాక్టర్ లేరు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడానికి వెనక ముందు అయ్యేవారు. ఇప్పుడు చాలామంది అలోపతి డాక్టర్లు కూడా మా దగ్గరికి పంపిస్తారు, ఈశ్వరప్ప హోమియోపతి ట్రై చేయపో, సోరియాసిస్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇంకా క్రానిక్ డిసీజ్ కూడా నువ్వు ఒకసారి హోమియోపతి ట్రై చేయపో అని చెప్తున్నారు వాళ్ళు హోమియోపతి. ఈ విధంగా ప్రజలకు మనం చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా ఈ ఒక బాబుకు బ్రాంకైటిస్, అలర్జీ బ్రాంకైటిస్ అంటే ఆయనకు బాగా దగ్గితే ఒక
½ లీటర్ అంత బల్గం వస్తుంది తెమ్డ. అంటే లంగ్స్లో అంత ఇన్ఫ్లమేషన్ వచ్చి మొత్తము స్ఫుటం ఫామ్ అయింది. ఆయన కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి ఈ నెల పట్టుకొని సెట్రజిన్ టాబ్లెట్స్ మింగి ఎన్ని సంవత్సరాలు మింగిన తగ్గవాలి. మన దగ్గరికి వచ్చినాక వితిన్ షార్ట్ టైంలో తగ్గింది. ఏం చెప్తారో వినండి. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ విజయవాడ నుంచి చేశాను సార్. విజయవాడ. ఏం ప్రాబ్లం ఉండే నీకు ఇంతకుముందు? సోరియాసిస్ వస్తుంది సార్. ఎంత ఏ విధంగా ఉండే అప్పుడు? ఈ చేతిలో ఫుల్గా ఉన్నాయి సార్, చేతుల మీద. చేతులు మొత్తం ఫుల్ ఉండే. అప్పుడు ఏ దేశంలో ఉన్నావు? నేను నైజీరియాలో ఉన్నాను. నైజీరియాకి తెప్పించుకున్నాం మందులు. ఎన్ని నెలలు వాడినావు? 2 నెలలు వాడాను సార్. 2 నెలల్లో ఇంత తక్కువైపోయింది. మ్యాక్సిమం రంగు వచ్చేసింది. ఈపు చూపి అటు. గుడ్, మొత్తం పోయింది. నలుపు ఒక మరక ఉంది. అప్పటికిప్పటికి ఏం ఫీల్ అవుతున్నావు? ఇటు మొక్క పెట్టు. 2 నెలల్లో తగ్గింది సార్, 60% తగ్గింది సార్. ఇంకా తగ్గిద్దని నమ్మకం ఉంది సార్. నా దగ్గర రాకముందు ఎక్కడెక్కడ వాడినావు? నేను ఇంగ్లీష్ మందులు వాడాను సార్. ఆయింట్మెంట్లు లోషన్స్ ఇచ్చిరా? ఇచ్చారు సార్. అయినా తగ్గలేదు. ఈ రిజల్ట్ లేదు. మరి ఇంగ్లీష్ మందులు ర్యాపిడ్ యాక్షన్ ఫాస్ట్ మెడిసిన్స్ అంటారు కదా, మరి ఇప్పుడు హోమియోపతి ర్యాపిడా ఆలోపతి ర్యాపిడా? ర్యాపిడ్ యాక్షన్ 1 మంత్లో ఇంత రిజల్ట్, 2 మంత్స్లో అంతే. మరి ర్యాపిడా కాదా? మళ్ళా అందుకే ప్రజలకు తెలవాలి, కరెక్ట్ మందు కరెక్ట్ డాక్టర్ ఉంటే. పాలు చూపి అవి పైకి పెట్టు. వెరీ గుడ్. మొత్తం చర్మం రంగు వస్తుంది కదా, అదంతా పోవాలి. ఓకే, ఇది 2వ విజిట్. చూడండి, సోరియాసిస్కు తగ్గిన తర్వాత మరక పోయేదాకా వాడుకోవాలి. అది మిస్ అయిపోయి నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ చెప్తే సోరియాసిస్ వచ్చింది. ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ది అరుణ్ కుమార్ది చూపించవచ్చు. అరుణ్ కుమార్ థ్రోట్ ఇన్ఫెక్షన్తో వచ్చిండు, కళ్ళొక్కుర్తి. ఆయనకు బల్గము ఒక ½ లీటర్ బల్గం కక్కుతుండే, దగ్గి లంగ్స్ మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉండే. ఇప్పుడు ఎట్లా ఎంత మంచిగా మాట్లాడతాడు చెప్తే వినండి. అరుణ్, గట్టిగా మాట్లాడు. అరుణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పలో. ఏం బాధతో వచ్చినావు? అలర్జీ బ్రాంకైటిస్ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి లక్షణాలు ఉండే అప్పుడు? స్టార్టింగ్లో బాగా స్ఫుటం చాలా ఎక్కువ వస్తుండే సార్. ఎంత వస్తుండే? ఒక ½ లీటర్ వస్తుండే. ½ లీటర్ వస్తుండే దగ్గుతే. బాగా పడుకుంటే ఇట్లా పడుకొని ఇట్లా కింద మెత్త పెట్టుకొని కొంచెం తల కిందికి వేసి వస్తే ఇట్లా పొట్ట ఇరిచినట్టు పండుకుంటాం అనమాట. పొట్ట వస్తుంది అంత వంగి పండుకుంటే అంత స్ఫుటం వస్తుండే. ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ జస్ట్ అర్ధ లీటర్ స్ఫుటం వస్తుండే. అప్పుడప్పుడు కంట్రోలే కానీ ఇంకా అది ట్యాబ్లెట్ ఇంగ్లీష్ మందులు అప్పుడప్పుడు న్యాయం అవుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ 1 మంత్కి ½ లీటర్ నుంచి దాదాపు ఒక 250 ml 200 ml 150 mlకు తగ్గిపోయింది 1 మంత్. గుడ్. తర్వాత 3 మంత్స్కి ఇంకా స్ఫుటం రావడం మొత్తం బంద్ అయిపోయింది. ఎలర్జిక్ బ్రాంకైటిస్ చాలా ప్రమాదం. అసలు లంగ్స్ మంచిగా అయిపోయింది హోమియోపతిలో. బయట అన్ని ఏళ్ళు వాడినా తక్కువ కాకపోయా. హోమియోపతిలో నెలల మార్పు 3 నెలల మొత్తం పోయిందంటే హోమియోపతి సిస్టమ్ ర్యాపిడ్ యాక్షన్ స్లో యాక్షన్ ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. మంచి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వచ్చి హోమియోపతి డాక్టర్ దగ్గర కరెక్ట్ సిమ్టమ్ చెప్తే మందు వస్తుంది. లక్షణాలు కరెక్ట్ చెప్పకపోతే మందు మ్యాచ్ కాదు. మ్యాచ్ అయ్యేటట్టు ఉన్న బాధ అంతా చెప్పాలి. ఇప్పుడు మనకు అంత పెద్ద సమస్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్ని నెలలు వాడబట్టి? 1.5 year అవుతుంది సార్. వెరీ గుడ్. మొత్తం మంచిగా అయిపోయినావు కదా. అప్పుడు మాటలు కూడా మంచిగా రాకపోతుండే. మంచిగా అయిపోయినావు. ఇక ఫైనల్ ఇచ్చేస్తా. చూడండి, ఈ రెస్పిరేటరీ సంబంధించిన లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులకు ఏకపోత, దమ్ము, సైనసైటిసు, ఇవన్నిటికీ లైఫ్ లాంగ్ స్టెరాయిడ్ గోళీలు వాడకుండా సిట్రజిన్, స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. హోమియోపతిలో కరెక్ట్ ఇండికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, గత 1.5 month నుంచి నేను హైదరాబాద్లో లేకుంటే అమెరికా పోయినా. ఇప్పుడు వచ్చేసి 10 రోజులు అవుతుంది. ప్రజలందరికీ డాక్టర్ గారు లేరని చెప్పి అపోహ వచ్చేసింది. అందుకే మీకు టీవీ ముఖంగా అందరికీ చెప్తున్నా. మళ్ళీ నేను డైలీ హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటాను, గురువారం తప్ప.
కాబట్టి తెలంగాణ ప్రజలు వరంగల్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ మెదక్, సిద్దిపేట్, ఇక్కడ మహబూబ్ నగర్ వీళ్ళంతా కూడా హైదరాబాద్ చిక్కడపల్లికి మళ్ళీ యథావిధిగా మార్నింగ్ 10 to 5 వరకు విజిట్ చేయవచ్చు. అదేవిధంగా ఏపీ ప్రజలందరికీ కూడా ఏపీ విజిట్లు కూడా నేను 2 వారాలు పోలేదు అమెరికా పోయినందుకు, జూనియర్ డాక్టర్ పంపించిన. ఇప్పుడు ఏపీకి కూడా విజిటింగ్ వస్తున్నా. కాబట్టి ప్రతి గురువారం, నెలకు 4 గురువారాలు, ప్రతి మొదటి గురువారం విజయవాడ, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. విజయవాడలో హోటల్ మనోరమకు రావాలి. ఏదైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కకు ఉన్నటువంటి ఈ బోర్డులో మేము నా నంబర్, పర్సనల్ నెంబర్ నోట్ చేసుకోండి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడచ్చు. అదేవిధంగా 2వ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, 3వ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్రాస్ డాబా గార్డెన్. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఉదయం అన్ని సెంటర్లలో కూడా 9 గంటల నుంచి ఓపీ 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. మీ ఇక్కడ ఈ సెంటర్లలో దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా ఆ సెంటర్లకు విజిట్ చేసి ఆ క్యాంప్ సక్సెస్ఫుల్ చేయొచ్చు. ముఖ్యంగా హోటళ్ళల్లో మనకు ఏ రూమ్ అంటారు, రూమ్లో తీసుకుంటే మనకు నడుస్తుంది, రూమ్ సరిపోతుంది. మనకు పెద్ద ఏసీ హాల్ ఉంటుంది, హాల్ మొత్తం నిండిపోతారు జనాలు. ముందుగా వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ తొందరగా దొరుకుతుంది, లేకపోతే 2-3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హోటల్లో ఏదైతే ఏసీ హాల్ ఉంటుందో ఆ ఏసీ హాల్కు రావాలి. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోమియోపతి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో మీరందరూ కూడా తినుండ్రి, అనుభవించుండ్రి. మన బంధువులకు, ఫ్రెండ్స్కు ఈ రిజల్ట్ అంతా కూడా షేర్ చేసుకోవాలి. హోమియోపతి మీద అవగాహన రావాలన్నదే మన ఏకైక లక్ష్యం. డాక్టర్, అన్ని రకాల డిసీజెస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us.